అయితే అవ్వ దగ్గరికి దేవుడు వచ్చి అడుగుతున్నప్పుడు అవ్వ కూడా ఆ యొక్క సర్పపు మీద ఆ యొక్క నిందను మోపుతా ఉంది. ఈ యొక్క సాతానే, ఈ సర్పమే నన్ను మోసపుచ్చింది ప్రభువా, నేను కావాలని తినలేదు, నేను కావాలని చేయలేదు, ఈ సర్పమే, దేవదూతల వల్ల మీరు అయిపోతారు, దేవుని కంటే అధికముగా మీరుంటారు అని సర్పము చెప్పినందువల్ల నేను తిన్నాను ప్రభువా అని సర్పం మీద, ఆ యొక్క పాము మీద నిందను మోపుతా ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరు తప్పు చేశారు, దేవుడు చేయవద్దు అనే చెప్పినటువంటి ఆ పనిని చేశారు, కానీ దేవుని సన్నిధిలో ఆ యొక్క పాపాన్ని, తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేయటం లేదు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆదాము దగ్గరకు దేవుడు వచ్చి అడిగినప్పుడు, నీవు నా కొరకు చేసి ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నా కొరకు తీసుకొని వచ్చి ఇచ్చింది, నేను తిన్నాను. మరి స్త్రీ ఏం చెప్తా ఉంది? ఈ సర్పమే, ఈ సాతాను సర్పము నన్ను లొంగ తీసుకుంది, ఈ పండు తినమని బలవంతపు చేసింది, నేను కావాలని తినలేదని ఆ యొక్క స్త్రీ సర్పం మీద నింద మోపుతా ఉంది. ముగ్గురు కూడా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ ఉంటున్నారు. దేవుడు అనుకొని ఉండవచ్చు, ఎవరైనా పశ్చాత్తాపడతారేమో, తప్పైపోయిందని చెప్పి వారు మరి సాగిల పడతారేమో అని చెప్పి దేవుడు ఎదురు చూసి ఉండవచ్చు. అయినా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకొని దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ దేవుని కోపాగ్ని వారిపై రగులుకునేటట్లుగా వారు మాట్లాడారు. ప్రియులారా, ఆ రోజు ఎంత అవివేకముగా ఆలోచన చేశారు, ఎంత అమాయకంగా ఆలోచన చేశారు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా వారు ఏదో ఉంటుందిలే అని చెప్పి ఆ యొక్క పండు దగ్గరికి వెళ్ళి కావాలని ఆ పండుని తిన్నట్లుగా మనం చూడవచ్చు. నిజంగా మనకెన్ని ఉన్నప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలలో, అనేక కార్యాలలో మనము పాలు పంచుకుంటాము. దేవుడు చేయొద్దు, ఇది మీకు తగదు, మీరు ఈ విధంగా ఉండాలని చెప్పినప్పుడు ఏం కాదులే, ఒక్కటే కదా, చిన్న పొరపాటే కదా, దేవుడు క్షమిస్తాడులే అని చెప్పి అనేక సందర్భాల్లో మనము దేవుని మాటను ధిక్కరించి దేవుని వ్యతిరేకంగా నడుచుకుంటాం. వారు చేసినటువంటి ఆ తప్పుకు, వారు చేసినటువంటి ఆ యొక్క భారీ తప్పుకు వారికి ఖచ్చితంగా దేవుడు శాపాన్ని అనుగ్రహించాడు. ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా, నేను చేయవద్దు అని చెప్పినటువంటి ఆ పనిని నీవు చేసినందుకు నీవు మరి కష్టము చేసి నీ కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తుంది. చెమటోడ్చి నీ కుటుంబాన్ని, నీ భార్య బిడ్డలను మరి పెంచుకోవాల్సి వస్తుందని చెప్పి దేవుడు ఆదాముకు శాపాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఆ యొక్క ఆ సర్పము దగ్గరికి వచ్చి ఏమని చెప్తా ఉన్నాడు దేవుడు? నువ్వు వీరిరువుని మోసం చేశావు, వీరిరువురికి మరి పాపాన్ని అంటగట్టావు అని చెప్పి సర్పానికి దేవుడు శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపం ఏంటో తెలుసా? నీవు బ్రతికినంత కాలము నేలపై మట్టిలో దుమ్ము కొట్టుకొని జీవిస్తావు. మనుషులకు నీకు ఎల్లకాలము, బ్రతికినంత కాలము వైరం ఉంటుంది. వారు నీ మీద పగపడతారు, నీవు వారి మీద పగపడతావు. వారు నీవు కాళ్ళ మీద కరుస్తావు, వారు నీ తల మీద కట్టెతో పొడుస్తారని ఆ యొక్క సర్పానికి దేవుడు శాపాన్ని ఇచ్చినట్లుగా మనం 3వ అధ్యాయంలో గమనించవచ్చు. ప్రియులారా, ఈ పని చేసినటువంటి స్త్రీకి కూడా దేవుడు భయంకరమైనటువంటి మరి శాపాన్ని దేవుడు అనుగ్రహించాడు. నీవు చేయొద్దు, ఇది తినొద్దు అని చెప్పినప్పటికీ కూడా నీవు సర్పము మాటలు, సాతాను మాటలు విని ఇది చేశావు కనుక నీవు ప్రసవ వేదనతో, మిక్కిలి భయంకరమైనటువంటి మరి నొప్పులతో పిల్లల్ని కంటావు. భయంకరమైనటువంటి నొప్పులతో నీవు ప్రసవ వేదనను అనుభవిస్తావు. నీ భర్త ఎడల నీకు మరి వాంఛ కలుగుతుంది, అసహించుకునేలాగా నీ బ్రతుకు దినములన్నీ కూడా ఉంటాయని అవ్వకు దేవుడు శాపాన్ని ఇచ్చాడు. పిల్లలు, ఎందుకు ఇదంతా చోటు చేసుకుంది? ఎందుకు ఇదంతా జరిగింది వారి జీవితంలో? కేవలము దేవుడు చేయవద్దు, తినవద్దు అని
అని చెప్పినటువంటి పండు తినడం వల్లనే ఇదంతా కూడా, ఈ శాపమంతా కూడా, ఈ పాపమంతా కూడా వారి జీవితాల్లో చొరబడింది. అప్పటి నుంచి వారిని దేవుడు వెళ్ళగొట్టి ఏదైనా తోట నుండి బయటికి గెంటి వేసి కెరూబులను అడ్డంగా పెట్టాడు. వీరు నా వంటి వారుగా ఉన్నారు, వీరికి మంచి చెడు అంటే ఏంటో తెలుసు అని చెప్పి వారిని బయటికి గెంటివేశాడు. ప్రియులారా, దేవుని మాటని ధిక్కరించి బాధపడుతూ ఉంటున్నారు, గోజాడుతూ ఉంటున్నారు, ఏడుస్తూ ఉంటున్నారు, దేవుని బ్రతిమలాడుతూ ఉంటున్నారు. అయినను పాపము వారి జీవితంలోకి చొరబడింది. బ్రతుకు దినములన్నీ కూడా మీరు ఈ విధంగా బ్రతకాల్సిందే అని దేవుడు ఏమాత్రము కూడా కనికరము వారిపై చూపించకుండా వారు చేసినటువంటి పనికి తగినటువంటి శాస్తి ఆ రోజు జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఎన్నో మార్లు అంతరాత్మ ద్వారా, మనసు ద్వారా దేవుడు అనేక సందర్భాలలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. అరే, నువ్వు తాగొద్దు, నువ్వు తిరగొద్దు, నువ్వు అబద్ధం ఆడొద్దు, నువ్వు ఇంకొకరిని అనవసరంగా తిట్టొద్దు, కొట్టొద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయినను మన ఇష్టం వచ్చినటువంటి కార్యకలాపాలలో మనము పాలు పంచుకుంటాము. అది జరిగిపోయిన తర్వాత మనకు మనమే కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నాము. అది చేయకముందు మన బుద్ధి ఏమైపోతుంది? దేవుడి మాటలు అప్పుడు గుర్తురావా? ఎందుకు గుర్తురావు అంటే మనము లోక సంబంధమైనటువంటి వాటిలో పాలు పంచుకుంటాము. దేవుని మాటను ధిక్కరిస్తూ సాతాను మాటకు ఎక్కువ అవకాశం ఇచ్చే వ్యక్తులంగా మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉంటాం. ఆ రోజు మొట్టమొదటి మరి దంపతుల్లో ఆదాము హవ్వల జీవితాలలో అదే జరిగింది. ప్రియులారా, వారు ఏమాత్రము కూడా దేవునికి భయపడకుండా వారు కావలసినది పొందుకోవాలని చెప్పి వారు పాపానికి వారి జీవితంలో చోటిచ్చారు. దానికి మూల్యం దేవుడు అన్నీ అనుగ్రహించినప్పటికీ కూడా, వారికి కావాల్సినట్టు సమస్తం ఉన్నప్పటికీ కూడా వారు దేవుని ధిక్కరించి బయటికి వెళ్ళిపోయి బ్రతికినట్లుగా అధ్యాయం అంతయు కూడా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక నీవు బ్రతికినంత కాలము కూడా పిల్లల ప్రసవ వేదనతో పిల్లల్ని కనాలి. నీవు కష్టపడి వారి కోసము చెమటోర్చి పనిచేసి వారికి ఆహారమును తీసుకొచ్చి వారికి పెట్టాలని చెప్పి వారిరువురిని కూడా బయటికి గెంటి వేసినట్లుగా మనం గమనించవచ్చు. ఈ యొక్క సందర్భంలో దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి దేవుడు ఆ రోజు వారి విషయంలో ఎంత బాధపడ్డాడో, ఎంత దుఃఖించాడో. అయ్యో, నేను చేసినటువంటి మానవుడు, నేను నా రూపంలో చేసినటువంటి మానవుడు నా మాటనే ధిక్కరించాడే, నా మాట మాత్రమే వినకుండా సాతాను మాటను విని నరకానికి దగ్గరైపోయాడే, పాపాన్ని వారి జీవితంలోకి ఆశ్రయించాడే, పాపాన్ని దగ్గరికి తన జీవితంలోకి తీసుకొచ్చాడని చెప్పి ఎంత బాధపడి ఉంటాడో దేవుడు. నిజంగా ఈరోజు మనము దేవుని మాటను ధిక్కరించే వారిగా ఉండకుండా దేవుని మాట ప్రతి మాటను మన వెనికిడిలో మన హృదయంలో పెట్టుకొని దేవుడు ఏదైతే మన కోసము చేశాడో దానికి ప్రతిఫలంగా మనము దేవుని మాటను ధిక్కరించకుండా దేవుని యొక్క మాటను వింటూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ లోక సంబంధమైనటువంటి వాటిల్లో పాలు పంచుకోకుండా కేవలము దేవుని సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి మాటలను మాత్రమే మనం వింటూ ముందుకు సాగాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం.